అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? ఎస్కే నాగులమీర, బోదకల్లు మండలం, ఖమ్మం డిస్టిక్, రాయంతల గ్రామం, విలేజ్ రావినోతల. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, మిరప తోట సాగు చేస్తూ ఉంటారు కదా మీరు. అవును సార్. ఆ అనుభవం రీత్యా ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? నాకు 10 సంవత్సరాలు ఉంది సార్. 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఏ మందు కొట్టారు? వస్తాను జంపు కొట్టిందండి. కొట్టిన తర్వాత ఆ తోట మంచిగా నల్లగా వచ్చింది, గ్రోతింగ్ ఉంది, బాగా మండ వచ్చింది, పూత వచ్చింది, కాపు వస్తుంది. అవునా? అవును సార్. ఇప్పుడు మీరు అసలు వసుదా కొట్టక ముందు మీకు వసుదా గురించి ఎలా తెలుసు? మా యూట్యూబ్లో చూసినాం సార్. చూసి మేము తెప్పించావు. కానీ కొట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మీకు రిజల్ట్ ఉందా? ఉంది సార్. ఉందా? ఉంది సార్. అంటే ఏం రిజల్ట్ అబ్జర్వ్ చేశారు మీరు కొట్టిన తర్వాత? అసలు క్వాలిటీ, పూత, పెరుగుదల మొత్తానికి చూసిన తోటల్లో చూసి నేను కొట్టిన. మొదటిసారి కొట్టారు? మొదటిసారి ఒకటేసారి కొట్టారు? ఒకసారి కొట్టింది సార్. మీకు కొట్టిన తర్వాత ఇప్పుడు ఉన్న పూత లెక్కేసుకొని క్రాప్ సెట్టింగ్ అవుతే ఎన్ని క్వింటాల కాపు పడదు మీకు? ఒక 6-7 క్వింటాలు పడి సార్. ఎక్కడ 6-7 క్వింటాలు. ఓకే సార్. ఈ టైంలో ఒక 6-7 క్వింటాలు పడ్డది. క్రాప్ సెట్ అయితే మొత్తం కూడా ఇదంతా సెట్ అయితే ఎన్ని క్వింటాలు అవ్వచ్చు? 15 క్వింటాలు, 10 క్వింటాలు, 10 క్వింటాల వరకు పడచ్చు. పడింది సార్. గ్రోతింగ్ వచ్చింది, మండలు వచ్చింది, పూత గీత మంచి వస్తుంది. దగ్గర గనుపు వచ్చిందా? దగ్గర గనిపే. మీరు ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ప్రోడక్ట్ను చూసారా అసలు? చూడలేదు సార్. ఒక్కసారి కొడితే 10 క్వింటాల కాపు పడే మందుని చూసారా? చూడలేదు సార్. చూడలేదుగా. ఇంత గ్రోతింగ్, ఇంత పూత, ఇంత కాపు అనేది నేను ఏడా చూడలేదు సార్. చూడలేదు.